ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అంటే స్వాతంత్రం వచ్చినప్పటికీ మీ తాతయ్యలు, మీ అమ్మమ్మలు, మీ నాన్నమ్మలు కూడా పుట్టిండు. మీ తాతయ్యలు, మీ పేరెంట్స్, మీరు ఇప్పుడు 3వ తరం నడుస్తుందన్నమాట, 4వ తరం. అంటే చరిత్రకారులు తరానికి 20 సంవత్సరాలు లెక్కేస్తారు. 75 సంవత్సరాలు అంటే 3.5 తరాలు అయిపోయింది స్వాతంత్రం, రాజ్యాంగం అమల్లోకి వచ్చి. మనం 1950 జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగాన్ని అమలు జరుపుకున్నాం. అసలు రాజ్యాంగం అంటే ఏంటి మీరు ఎవరైనా చెప్పగలరా? మనం ఏం పని చేయడానికైనా కొన్ని నిబంధనలు పెట్టుకుంటాం, లేకపోతే కొన్ని సాంప్రదాయాలు పెట్టుకుంటాం. అలాగే ఈ దేశాన్ని పరిపాలించడానికి ఎవరు పరిపాలించాలి? మన దేశాన్ని మనమే పరిపాలించుకున్నాం. ఆ పరిపాలన ఏ విధంగా ఉండాలి, చట్టాలు ఏ విధంగా చేయాలి, ఆ చట్టాలను ఏ విధంగా అమలు జరపాలి, ఎవరెవరిని ఎలా చూడాలి అనేది నిబంధనల ప్రకారం మనకు మనం నిర్ణయించుకున్న ఒక గ్రంథం, ఒక పుస్తకం. అయితే మీరు చాలా పుస్తకాలు చదివారు. మీరు ఎవరైనా కథలు చదివారా? ఆ కథల్లో ముందు పీఠిక అని ఉంటుంది. నవల కానీ, పుస్తకం కానీ, పాఠ్యగ్రంథం కానీ పీఠిక ఉంటుంది. ఆ పీఠికలో ఏం చెప్తాడు? ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయి, విద్యార్థులు ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఉపాధ్యాయులు ఏమేమి చెప్పాలి, మనం ఏం విద్యా లక్ష్యాలు సాధించాలనేది ఆ పీఠికలో ఉంటుంది. అలాగే రాజ్యాంగంలో కూడా పీఠికే, ప్రియాంబుల్ అంటారు దాన్ని. అయితే ఈ ప్రియాంబులు ఎవరికి చెప్పారు? మనకు మనమే చెప్పుకున్నాం. దాన్ని తెలుగులో చెప్పాలంటే భారతదేశ ప్రజలమైన మేము రాజ్యాంగ సంవిధానం అమలుపరచుటకు ఈ దేశంలో సావరిన్ అంటే సార్వభౌమాధికారం, సోషలిస్ట్ సామ్యవాదం, డెమోక్రసీ ప్రజాస్వామ్యం, సెక్యులర్ లౌకికవాదం, ఇవన్నీ సాధించడానికి మేము రాజ్యాంగపరంగా ఈ రోజుని ప్రకటించుకుంటున్నామని చెప్పేసి ఎప్పుడు ప్రకటించారు? ఇది 1926 50 జనవరి 26 కాదు, నవంబర్ 26 1949లో ప్రకటించుకుని ఈ రోజున జనవరి 26 నుంచి అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. అసలు ఈ రాజ్యాంగం ఎవరు రాశారు? ఈ రాజ్యాంగ చరిత్ర ఏంటి? రాజ్యాంగం రాత్రికి రాత్రి తయారైంది కాదు, ఎవరిలో ఒకరిలో ఇద్దరు తయారు చేసింది కాదు. మన దేశానికి 1600లో వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు మన దేశంలో రాజులు, భూస్వాములు, జమీందారులు, సామంతరాజులు పరిపాలించేవాడు. అంటే కొత్తపేట మండలంలో ఒక సామంతరాజు పరిపాలించేవాడు, రావులపాలెం మండలంలో ఒక సామంతరాజు పరిపాలించేవాడు. వీళ్ళందరికీ ఒక విధానం ఉండదు, పన్నులు వసూలు చేసుకోవడం, ప్రజలను పరిపాలించడం ఆ పని. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా 1858 దాకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు. కంపెనీ వాళ్ళు ఒక తిరుగుబాటు జరిగింది. బ్రిటిష్ మహారాణి ఒక ప్రకటన చేశారు, మీ దేశ సాంస్కృతిక విషయాల్లో కానీ మీ ప్రజా జీవితంలో కానీ మేము జోక్యం చేసుకోము, మీకు కొన్ని హక్కులు ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేసి అప్పుడు మొదలుపెట్టారు రాజ్యాంగ పరిపాలన. దాన్ని బ్రిటిష్ మహారాణి ప్రకటన అంటారు. ఆ తర్వాత స్వాతంత్రోద్యమం ప్రారంభమైంది. మా దేశాన్ని మేమే పరిపాలించుకున్నాం. స్వాతంత్రోద్యమంతో పాటు రాజ్యాంగ పరిణామం కూడా కొనసాగింది. ముందుగా ఒక చట్టం చేశారు 1909లో, దాన్ని మింటే మార్లే సంస్కరణలు అంటారు. అంటే రాష్ట్రాలుగా విభజించి రాష్ట్రాల గవర్నర్లు పెట్టి, ఈ గవర్నరు బ్రిటిష్ ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండగా, ప్రజలకు జవాబుదారీగా ఉండడు, బ్రిటిష్ ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండగా అదో చట్టం చేశారు. స్వాతంత్రోద్యమం మరింత పెరిగింది, ఒత్తిడి పెరిగింది, ప్రజల్లో ఆకాంక్ష పెరిగింది, ఉద్యమం అన్ని వ్యాప్తి చెందుతుంది. 1919లో ఒక చట్టం చేశారు. అది చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు.
మాంటేక్ సంస్కరణలు అంటారు. అందులో 2 ప్రభుత్వాలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, బ్రిటిష్ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయడానికి, కేంద్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేసుకోవడానికి. అంటే ఆర్థిక స్వాతంత్రం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు. మరీ మన జాతీయ నాయకులు 1919 నుంచి స్వాతంత్రోద్యమాన్ని చాలా తీవ్రతరం చేశారు. బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, కొంతమంది విప్లవకారులు, భగత్ సింగ్, ఇలాంటి వాళ్ళంతా చేస్తే 1935 చట్టమని ఒక రాజ్యాంగం చేశారు. అది చాలా విస్తృతంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారులు ఇచ్చారు, మంత్రివర్గాలు ఇచ్చారు, ఓటు హక్కు కూడా ఇచ్చారు. ఓటు హక్కు ఎలా ఇచ్చారు? జమీందారులకి, ఒక 50 ఎకరాల పొలం ఉన్నవాడికి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి, లా చదివిన వాడికి, డిగ్రీ చదివిన వాడికి. డిగ్రీ అంటే ఊరికి 2 ఒకళ్ళు ఉండేవారు అప్పుడు 1935. వీళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. అంటే పరిమితమైన ఓటు హక్కు, పరిమితమైన రాజ్యాంగ పరిపాలన, పరిమితమైన ప్రజా హక్కులతో 1935 రాజ్యాంగం కొనసాగింది. 1940లో బ్రిటిష్ వారికి మన దేశాన్ని వదిలిపోయే పరిస్థితులు తీవ్రంగా స్వాతంత్రోద్యమం కొనసాగింది. దానికి అంతర్జాతీయ పరిణామాలు కూడా తోడయ్యాయి. మేము మీ దేశాన్ని మీకు ఇచ్చేస్తామని మీరు పరిపాలించుకొని వెళ్ళిపోయారు. అప్పుడు రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటు చేశారు. 289 మందితో ఎన్నికలు జరిగితే 289 మంది ఎన్నికయ్యారు. ఈ 289 మందిని ఒక 8 మందిని రాజ్యాంగాన్ని రాయడానికి నియమించారు. అందులో బాబు రాజేంద్ర ప్రసాద్, పివి నరసింహరావు, మోతీలాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇంకో ముగ్గురు. ఈ 8 రాజ్యాంగాన్ని, వివిధ దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి మన దేశ ప్రజలకి ఏ విధంగా సరిపోతుంది, ఏ విధంగా ఉండాలి అని ఆలోచించి డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారిని నియమిస్తే, అంబేద్కర్ గారు మొత్తం ఈ రాజ్యాంగ పరిస్థితి ఎవరెవరు ఏమేమి పరిశీలన చేశారో అన్నీ పరిశీలన చేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి కమిటీ ముందు పెడితే దాన్ని ఆమోదించారు. ఈ ఆమోదానికి ముందే ఈ ప్రియాంబుల్ తయారు చేసి ఈ రాజ్యాంగ లక్ష్యాలను మనం అమలు జరపాలి. ఈ అమలు జరపడానికే మనం ఏ అంశాలను పెట్టాలి, రాసేసుకుంటే అవదాం, పీఠికలే అవదాం. పీఠిక చదివేసిన తర్వాత లోపలికి వెళ్తే ఈ పీఠికలో ఉన్న విషయాలు ఏం చేయాలనేది లోపల ఉంటుంది అన్నమాట. దానికి కొన్ని రాజ్యాంగ లక్షణాలు పెట్టారు. ప్రియాంబుల్ అయిపోయిన తర్వాత రాజ్యాంగ లక్షణాల్లో వస్తాం అనమాట. ప్రియాంబుల్ ఏంటి? మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటూ ఈ దేశంలో సర్వసత్తాక, సార్వభౌమ, సెక్యులర్, డెమోక్రటిక్ ఇవన్నీ కూడా మేము సాధించడానికే నిర్ణయించుకోవాలని చెప్పేసి దాంట్లో. అయితే ఇవన్నీ సాధించడానికి రాజ్యాంగంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి మౌలికంగా. వాటిని రాజ్యాంగ మౌలిక లక్షణాలు అంటారు. అవి ఒక 10 8 ఉన్నాయి. అవి చెప్తాను క్లుప్తంగా. ఒకటి, మనకి రిటర్న్ రాజ్యాంగం, అంటే రాతపూర్వకమైన రాజ్యాంగం. కొన్ని దేశాలకు రాతపూర్వకంగా రాజ్యాంగం ఉండదు. బ్రిటిష్ ప్రభుత్వానికి 400 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్ర ఉంది, కానీ వాళ్ళకి రాజ్యాంగం లేదు. మరి ఎలా పరిపాలిస్తారు? గత రాజు ఎలా పరిపాలిస్తారో దానికి అనుగుణంగా ఆ చట్టాలను మార్చుకుంటూ, వాళ్ళు చేసిన చట్టాలను చరిత్రగా తీసుకుంటూ వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ కొత్త మార్పులు చేసుకుంటూ చట్టాలు చేస్తారు వాళ్ళు. అంటే ఆ పార్లమెంట్కి అక్కడ ఆ అధికారం ఉంది. మన దేశంలో అలాగైతే కాదు. దానికి మళ్ళీ కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే రాతపూర్వకంగా లేని రాజ్యాంగం అమలు జరుగుతుంది. మనకి రాతపూర్వకంగా రాజ్యాంగం ఉంది. అమెరికాకి, మనకి, ఐర్లాండ్కి, చైనాకి, ఇలా కొన్ని దేశాలకి రాతపూర్వకంగా రాజ్యాంగాలు ఉన్నాయి. అన్ని దేశాల్లోని చాలా ఎక్కువ దేశాల్లో రాతపూర్వక రాజ్యాంగాలు ఉన్నాయి. ఎంచేతంటే ఈ రాతపూర్వక రాజ్యాంగాన్ని మనం సూచన తప్పకుండా అమలు జరపాలి. దీంట్లో రాసినప్పుడు 395 నిబంధనలు ఉన్నాయి, 10 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ నిబంధనలు అమలు జరుపుతూ, ఈ నిబంధనలకు అనుకూలంగా చట్టాలు చేస్తూ మనం పరిపాలన చేయాలి. ఎలా చేయాలి? రాజ్యాంగాన్ని మార్చుకుంటే తర్వాత చెప్పచ్చు. అయితే ఎలా చేయాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అమలు జరపాలని. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే మనకు పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా ఎవరికే వారసత్వంతో ఓటు హక్కు, పరిపాలన అధికారం రాదు. ఎమ్మెల్యేని ఎన్నుకున్నా, ముఖ్యమంత్రిని ఎన్నుకున్నా, ప్రధానమంత్రిని ఎన్నుకున్నా ఎన్నిక ద్వారానే వస్తారు. అది ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అంటే ఎగువ సభ, దిగువ సభ,
రాష్ట్రపతి కలిపి పార్లమెంట్ అంటారు. రాష్ట్రపతి మన పార్లమెంట్లో 3 విభాగాలు ఉన్నాయి. పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కూడా అందులో భాగమే. ఈ 3 భాగాలను కలిపి పార్లమెంట్ అంటారు. ఈ 3 భాగాలు చేసిన చట్టాలే అమలు జరుగుతాయి. దాన్ని పార్లమెంటరీ సిస్టమ్ అంటారు. అదే అమెరికాలో అయితే పార్లమెంటరీ వ్యవస్థ లేదు, అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడు ఒక సంతకం చేస్తే చట్టం అయిపోద్ది. ఆ రకంగా మనం పార్లమెంటరీ వ్యవస్థను ఎన్నుకున్నాం. 2, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. మనకి కొత్తపేటలో కోర్టు ఉంది, కాకినాడలో కోర్టు ఉంది, రాజమండ్రిలో కోర్టు ఉంది, హైదరాబాద్లో కోర్టు ఉంది, ఢిల్లీలో కోర్టు ఉంది. ఈ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. న్యాయ వ్యవస్థ ఎలా పనిచేయాలనేది నియమ నిబంధనలు రూపొందిస్తారంతే పాలకులు. వాళ్ళు చెప్పరు తీర్పులు, వాళ్ళ వాదన చేయరు. కాబట్టి మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి న్యాయ వ్యవస్థ ఒక భాగంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత 3వది ప్రాథమిక హక్కులు. ఇదే ఈ దేశానికి గుండెకాయలండి. ప్రాథమిక అంటే ప్రతి వ్యక్తికి ఈ దేశంలో కొన్ని పనులు చేయటానికి, కొన్ని సొంతంగా చేసుకోవడానికి గల అధికారమే హక్కు అంటారు. మీకు ఒక పని చేయడానికి గల అధికారాన్ని హక్కు అంటారు. ప్రతి వ్యక్తికి ఒక పని చేయడానికి హక్కు ఉంది. దాన్ని ప్రాథమిక హక్కుల్లో కూడా మన రాజ్యాంగంలో రాశారు. ఈ ప్రాథమిక హక్కులు పూర్వం 7 ఉండేవి, ఇప్పుడు 6 ఉన్నాయి. వాడు తీశారు, ఆస్తి హక్కు తీశారు. ఆస్తి హక్కు ఉంది, కానీ దానికి నేను ఇంత ఆస్తి సంపాదించేస్తాను కోర్టుకు వెళ్తే కోర్టు మనకు అనుకూలంగా తీర్పు చెప్పదు. ఏంటి ఈ ప్రాథమిక హక్కులు? స్వేచ్ఛగా మాట్లాడే హక్కు. స్వేచ్ఛగా మాట్లాడడం అంటే ఎదుటివాడిని తిట్టడానికి లేదు. ఈ భావ ప్రకటన పక్కవాడితో పంచుకోవడానికి ప్రతి ఒక్కరికే హక్కు ఉంది. 2వది సభా స్వాతంత్ర హక్కు. మనం సభలు పెట్టుకోవడానికి, మన అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు. దానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని పెట్టాలన్నమాట. 3, విద్యా సాంస్కృతిక హక్కు. ఈ దేశంలో ప్రతి వ్యక్తికి విద్యా సాంస్కృతిక హక్కు ఉంది. నీకు ఇష్టం వచ్చిన విద్యను అవలంబించవచ్చు. కొందరు ఇంజనీరింగ్ చదవచ్చు, కొందరు బీకామ్ చదవచ్చు, కొందరు జ్యోతిష్ శాస్త్రం కూడా చదవచ్చు. నీకు నచ్చిన విద్యని, ఎదుటివాడికి ఇబ్బంది లేకుండా సమాజానికి హాని చేయకుండా విద్యను అభ్యసించవచ్చు. అయితే చాలా దేశాల్లో విద్య ప్రభుత్వం ఇస్తుంది. మన దేశంలో 2 రంగాలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉంది, పబ్లిక్ రంగంలో ఉంది. విద్య ఈ దేశ ప్రజలకి సౌలభ్యంగా అవలంబిస్తే దేశ ప్రజలందరూ నాగరికులుగా ఉంటారు, నేరాలు తగ్గుతాయి, స్వార్థం తగ్గుద్ది, తెలివితేటలు పెరుగుతాయి, సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకనే ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కుని చేర్చారు. ఈ విద్యా హక్కుని పరిణామ క్రమంలో చాలా మార్పులు చెందాయి. 2009లో విద్యా హక్కు కూడా మళ్ళీ మార్చారు. ఆ రకంగా విద్యా హక్కు, సాంస్కృతిక హక్కు. సాంస్కృతిక హక్కు అంటే ఏంటి? మీ తాతగారు మీ కుటుంబాన్ని పోషించడానికి ఏ ఆచారాలు అయితే పాటించారో మీరు కూడా అవే పాటించవచ్చు. అది మళ్ళీ ఎదుటివాడికి ఇబ్బందికరంగా ఉండకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నీకు ఇబ్బంది ఉండకూడదు. అంటే ఆచారాలు, సాంప్రదాయాలు మన నచ్చిన రీతిలో చేయించడానికి మనకి విద్యా సాంస్కృతిక హక్కు అంటారు. తర్వాత రాజ్యాంగ పరిహార హక్కు. మరి ఈ హక్కులన్నీ అమలు చేయకుండా ప్రభుత్వం నిర్బంధం చేస్తే సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు వెళ్ళి ఈ ప్రభుత్వం మా హక్కులను కాలరాస్తుంది, మా విద్యా హక్కుకి భంగం కలిగిస్తుంది, మేము మాట్లాడుకునే హక్కుకి భంగం కలిగిస్తుంది, మమ్మల్ని సభలను పెట్టుకున్నట్లు నేను కోర్టుకు వెళ్తే కోర్టు మనకి అనుమతిస్తుంది, వాళ్ళని పెట్టుకునే ఉండే అని చెప్పేసి ఆ సభ ఎలా నిర్వహించాలో మనకి నిబంధనలు చెప్తూ కోర్టు అనుమతిస్తుంది అన్నమాట. దాన్ని రాజ్యాంగ పరిహార హక్కు అంటారు. తర్వాత ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ నిరోధక హక్కు. దోపిడీ నిరోధించడం ఏంటి? బలవంతుడు నీ దగ్గర డబ్బు ఏదో మభ్యపెట్టి పట్టుకోవడం, పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేయించుకుని 2 రూపాయలు చేతిలో పెట్టడం, సమాన పనికి సమాన వేతనం, స్త్రీ పురుషులకి సమాన హక్కులు, స్త్రీ పురుషుల వివక్ష లేకుండా చూడడం, ఇవన్నీ ఈ ప్రియాంబుల్ కొనసాగాలంటే ఇవన్నీ అమలు జరపాలి ప్రభుత్వం. అందుకనే రెండోది ప్రియాంబుల్లో అతి ముఖ్యమైనది సెక్యులర్.
ఇది మొదట్లో లేదు. సెక్యులర్ సోషలిస్ట్ వ్యవస్థ అనేది మొదట్లో లేదు. 42వ రాజ్యాంగ సవరణలో చేర్చారు. ఎందుకు చేర్చారు? మా ఇంట్లో ఒక ఆచారం కొనసాగిస్తుంది. నేను ఒక రకమైన దేవుని పూజిస్తాను, మీ ఇంట్లో ఒక రకమైన దేవుని పూజిస్తాను, ఇంకొక రకమైన ఆచారం ఉంటుంది. నా ఆచారమే నువ్వు పాటించాలని నన్ను బలవంతం చేయరాదు, మీ ఆచారమే పాటించాలని ఒకళ్ళు నిర్బంధం చేయరాదు. దీన్ని సెక్యులర్ వ్యవస్థ అంటారు. మరి మనల్ని అందరినీ కల్పించేదేంటి? ఈ రాజ్యాంగ వ్యవస్థ. అందుకని ఈ దేశ ప్రజలకే రాజ్యాంగం గుండెకాయలింది. ఈ దేశంలో 3000 భాషలు, 3000 కులాలు, 39 ప్రాంతాలు, 29 రాష్ట్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రకరకాల ఆహార విహారాలు ఉన్నాయి. 200 కిలోమీటర్లు దాటితే ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళామనుకోండి, తుని వెళ్ళినప్పుడు భాష మారిపోద్ది, వివాహ పద్ధతి మారిపోద్ది, తిండి కూడా మారిపోద్ది. అంటే ఇక్కడ పండేది అక్కడ పండదు. తుని ఏరియా నుంచి 1958 దాకా తేనె పట్టుకెళ్ళేవారు బ్రిటిష్ వాళ్ళు. అడవి కింద ఉండేది. అది ఇప్పుడు మారిపోయింది అనుకోండి. అంటే ప్రతి 200 కిలోమీటర్లకే భాష, ఆహారం, బట్ట మారిపోయే అవకాశం ఉంది. ఈ అన్నిటిని మనం సమానమైపరుచుకుని ముందుకెళ్ళటానికి ఉపయోగపడేది ఏంటంటే ఈ రాజ్యాంగం. ఈ విషయాలే రాజ్యాంగం ప్రియాంబుల్లో రాశారు. దాన్నే రాజ్యాంగ ప్రవేశిక అంటారు. ఒక పుస్తకానికి, రాజ్యాంగానికి, ఒక పుస్తకానికి పీఠిక ఎలాంటిదో ఈ రాజ్యాంగానికి ప్రియాంబుల్ ప్రవేశిక అలాంటిది. కాబట్టి మీరంతా మీకు 9వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి ప్రతి పాఠ్య గ్రంథంలోనూ ప్రియాంబుల్ మొదటి పేజీలో ఇచ్చారు. మీరందరూ చదివే ఉంటారు. కానీ మీరు చదువుతారు. మీరు చదివి పరీక్షల్లో రాస్తే ప్రశ్నలు రాస్తారు. ఈ సమన్వయం ఎలా ఉండేది మీరు బయట గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. మీరు బాగా చదవండి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ కాలేజీ యాజమాన్యం గారికి, మీ కాలేజీ యాజమాన్య గారు ఏబీసీ ఒక అభ్యుదయవాడు, ఒక శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నవాడు. మేము అడగగానే మీకు చెప్పడానికి పర్మిషన్ ఎందుకు మా జిల్లా శాఖ జన విజ్ఞాన వేదిక తరపున అభినందనలు తెలియజేస్తూ, మీకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.